1885 ఓట్లతోనే కమలం గుర్తుకు నొక్కి ఈరోజు నన్ను మీ బిడ్డగా శాసన సభ్యుడిగా గెలిపించిన మీ తల్లులందరికీ, అక్క చెల్లెలందరికీ నా యొక్క పాదాభివందనం. ఇక ఈ 4 నెలల క్రితం, 5 నెలల క్రితం కొడంగల్లోడొక్కడు, కొల్లాపూర్ ఒక్కడు, కోమన్పల్లిడొక్కడు ఆడబిడ్డలను మోసం చేసినాడు. 420 వాగ్దానాలతో 420 రేవంత్ రెడ్డి అనేవాడు. ఓటుకు నోటు దొంగ. ఆడబిడ్డలకు 2500 ఇస్తాడు. ఇచ్చిండే ఎవరికన్నా నెలలకు వస్తున్నాయా చెప్పు. ఇట్లా కూర్చుని ఏమవుతుంది మళ్ళా? పెన్షన్లు 4000 అయినాయా? మిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్లన్నా క్యారెక్టర్ అయితే 420 తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి, తెలంగాణ ప్రజలని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి అడ్డమైన కూతలు కూస్తున్నాం. ఈరోజు ఇంకొకడు ఓడిపోయినోడొక్కడు, పారిపోయినోడొక్కడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు ఈ దేశానికి ప్రధాని? దేశానికి ప్రధాని ఎవరు? ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎవరు? ఆర్మూరు శాసనసభ్యుడు ఎవరు? మరి మీరెట్టిస్తారు రైళ్లు? ఢిల్లీలో మేమే, గల్లీలో మేమే, పార్లమెంటు మాదే. ఒక్కడే చెప్తున్నమ్మా, రేపు తెల్లారి మీకు ఇల్లు రావాలన్నా పైడి రాకేష్ రెడ్డి సంతకం పెట్టాలా? మీకు పెన్షన్లు రావాలన్నా మీ బిడ్డ పైడి రాకేష్ రెడ్డి సంతకం పెట్టాలా? మీకు రేషన్ కార్డు రావాలన్నా పైడి రాకేష్. ఈ మధ్యన ఓడిపోయినోడు, మతి భ్రమించినోడు నేను ఇల్లు ఇస్తాను, రెట్టిస్తారా మీరు ఇల్లు? ప్రజా తీర్పు ఘన విజయం ఇచ్చిన ఆలూరు గ్రామం 2000 ఓట్లతోని నన్ను గెలిపించిన ఈ గ్రామం అమ్మ మీకు చెప్తున్నా, ఈరోజు 3500 ఇల్లు శాంక్షన్ చేపించుకొచ్చాను. 3500 ఇల్లు, ఇంకా 6500 ఇల్లు కొట్లాడుతున్నాను. 3500 ఇచ్చి 35,000 కొట్టుకపోయిండు కొడంగలోడు. ఇంకా 6500 ఇల్లు కావాలని కొట్లాడుతున్నా నేను. లేకపోతే మీరు చదువుకున్న బిడ్డలను అడగండి, ఏం చేస్తున్నాడు ఈరోజు బిడ్డ? మీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పేదవాడి గురించి కొట్లాడుతున్నా. రెండోది, ఈరోజు 15 ఆగస్టులో వర్షాకాలం మొదలవుతూనే ఇళ్లకు ఆలూరులో ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి ఇళ్ళ ఖాళీ స్థలం వరకు 5 లక్షలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. 5 లక్షల రూపాయలు. రెండోది, ప్రతి అరువులకు పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి ఇంతకుముందు ఎట్లా ఆశీర్వదించిండ్రో మళ్ళీ కళ్ళబొల్లి మాటలకు నేను చెప్తున్నా, వేదికగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కళ్ళాలల్లా రోడ్ల మీద నడ్డు కొనలేని నీ బతుకు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నావా? మిస్టర్ 420 ఎక్కడ చూసిన రోడ్ల మీద అడ్లు తడిచిపోయినాయి, లాకలు వచ్చినాయి, కాంటలు లేవు, సంచులు లేవు, లారీలు లేవు, రోడ్ల మీద పిల్లలు స్లిప్ అవ్వకుండా చచ్చిపోతున్నారు బైక్ల మీద. నల్లటి కార్లలో తిరుక్కుంటా, ఏసీ కార్లను కూడా దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగ మాటలు మాట్లాడేటాడు. అంబేద్కర్ని చంపిన పార్టీ కాంగ్రెస్, దేశాన్ని విడగొట్టిన పార్టీ కాంగ్రెస్, దేశాన్ని అమ్మిన పార్టీ కాంగ్రెస్. మళ్ళొక్కసారి రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ వేషాలు మార్చుకొని, రూపులు మార్చుకొని తుర్కోళ్ళని రెచ్చగొట్టి హిందువుల మీద పగబడ్డట్టు చేసి ఈరోజు మళ్ళీ మోసపూరితంగా మళ్ళీ ఊర్లలోకి వస్తున్నారు కాంగ్రెస్. ఇంతకుముందు మీరు చెప్పండి, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైతే బిల్లాగాడి మనుషులంతా ఈరోజు చెప్పబోతున్నారు. బిల్లాగాడి మనుషులంతా రంగాగాడి దగ్గరకు వస్తున్నారు. మీ ఊర్లలో మిమ్మల్ని తిప్పిన వాళ్ళు, మీ ఊర్లలో మిమ్మల్ని ఒప్పిన వాళ్ళు, మీ ఊర్లలో మీ మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు, ఒక పెన్షన్ ఇప్పిన ప్రజాప్రతినిధులు, ఒక ఇల్లు ఇప్పిన ప్రజాప్రతినిధులు ఈరోజు మళ్ళా ఆడు తెల్లపాము బిల్లాగారి పని అయిపోయింది, రంగగారి దగ్గరకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరే మాకు అండ, మీ ధైర్యంతోనే రాజకీయాలకు వచ్చాము, నీతి నిజాయితీలు గల భారతీయ జనతా పార్టీకి వచ్చాము. ఈ రోజు రాముడి భూమి మీద ఒకరు కామెంట్ చేస్తాడు, రాముడు అవురా మా రాముడు, ఎందుకు అనకూడదు మా రాముడు అని. ఒక్కడు కూడా కాంగ్రెస్ గుడికోవడం లేడు, ఒక్కడు రాముడిని మొక్కనోడు, సీతమ్మ తల్లిని మొక్కనోళ్ళు
పండిన దర్గాలలో కొండ్రి, మసీదులలో కొండ్రి, లేకపోతే బుడకలు వేసుకోండి, మతాన్ని మారింది. కానీ కొడుకులారా మళ్ళా మా ధర్మం గురించి చెప్పాడు మాట్లాడినా నేలకలు కట్ చేసే బాధ్యత తీసుకుంటారు మా కార్యకర్తలు. ఇక్కడ ఆడున్నాడు వినయ్ రెడ్డి గారు, ఆలూరులో ఒక అమాయకుడిని బలి చేస్తావురా నువ్వు. అమాయకు ఏం తెలియని పిల్లలని బలి చేస్తాడు. తమ్ముంటే నువ్వు పెట్టా సుత్త. ఒక సీతమ్మ తల్లిని నగ్నంగా పెడతారా మీరు? అమాయకులైన ఆలూరు వ్యక్తిని వాడుకొని వెనుక ఉండి సీతమ్మ తల్లిని వివస్త్రం చేస్తావురా వినయ్ రెడ్డి? ఎన్ని గుండెలు కొడక నీకు? ఇంకొకసారి ఇట్లాంటి హిందూ దేవతల మీద కానీ ఎవరి మీద కానీ అవమానకరమైన పోస్టులు పెడితే తగిన శాస్తి చేస్తామని చెప్తున్నా. ఇప్పుడే చెప్తున్నానమ్మా, ఈరోజు గ్రామంలో వచ్చే బియ్యం కావచ్చు, ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ప్రకృతి వైకుంఠధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ప్రతిదీ ఇచ్చేది మన గౌరవనీయ నరేంద్ర మోడీ గారు. మళ్ళొక్కసారి దయచేసి ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ బిడ్డలను అడగండి. ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది, ధర్మం ప్రమాదంలో ఉంది. ఎవడొచ్చినా ఈసారి ఎవరు రాకున్నా ఈ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను వచ్చి ఇంటింటికి తిరిగాను ఆలూరులో. ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఈ మూడు పేదవాడికి కావాల్సినవి. ఈ మూడు పేదవాడికి కావాల్సిన ప్రథమ కర్తవ్యంగా ఈ వర్షాకాలం వచ్చి నుంచి డిసెంబర్ లోపల ప్రతి కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి ప్రతి రైతును ఆదుకునే ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దయచేసి మోసపోకండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి, ఈ దేశం భవిష్యత్తు గురించి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. సోదరుడు ధర్మపురి అరవింద్ గారు 5 సంవత్సరాలుగా మచ్చలేని జీవితం, అవినీతి లేని జీవితం, ఒక్క రూపాయి తినకుండా 5 ఏళ్లు రైలు ట్రాకులు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే బ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే పసుపు రోడ్డు గురించి సోదరుడు చెప్తాడు. ఈరోజు ప్రధానంగా ఆలూరులో ఈ పసుపు రైతులకు కానీ మిగతా రైతులకు కానీ మిగతా విషయాలని చెప్తాడు. ఒక్క మచ్చలేని నాయకుడిని ఎన్నుకోండి. వీడిని ఎన్నుకుంటే బాధపడకండి. గెలనోడు, ఓడిపోయినోడు, పిచ్చల లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన ఉన్నాడు జగిత్యాల పెద్ద ఆయన, గెలవలేనోడు వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు. ఇడు ఓడిపోయినోడు ఇల్లు ఇస్తాడట. కాబట్టి ఇలా మాటలు నమ్మకండి. త్వరలోనే వాళ్ళని పిచ్చాసుపత్రి చేర్పించే రోజులు వస్తాయి. దయచేసి మీ అందరినీ మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ, మళ్ళీ సోదరుడు మాకు ఇంకో విషయాలు మాట్లాడతాడు. ఒక్కసారి మొన్న నన్ను ఎట్లయితే ఆశీర్వదించి